హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈపీఎఫ్కి మన నేమ్ కానీ, మన తండ్రి పేరు కానీ, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలంది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎవరు స్కిప్ చేయకండి. మళ్ళీ మధ్యలో మీరు స్కిప్ చేస్తే వీడియో ఎక్కడ ఏంటేంటి ఇవ్వాలంది మీకు అర్థం అవుతుంది. అందువల్లనే వీడియో పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, తండ్రి పేరు కానీ చేంజ్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఒక 5 లేదా 6 ప్రూఫ్స్ మాత్రం, డాక్యుమెంట్స్ మాత్రం మన దగ్గర రెడీగా ఉంచుకోవాలి. అవి ఏమిటంటే ఫస్ట్ వన్ పాన్ కార్డు, నెక్స్ట్ పాస్పోర్ట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మన ఏమైనా స్టడీ చేసి ఉంటే మార్క్ లిస్ట్, అలాగే మన ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన తండ్రి పేరు మార్చుతాం కాబట్టి తండ్రి పేరు తగ్గట్టుగా మన పేరు కింద తండ్రి పేరు ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా డీటెయిల్స్ కరెక్షన్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతగా ముందుకి వెళ్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే నెంబర్ ఆఫ్ హోమ్ వస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ హోమ్ పై క్లిక్ చేస్తే మీ యొక్క యూనియన్ నెంబర్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా లాగిన్ తెలియకపోతే జాయింట్ డిక్లరేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలంది పార్ట్ 1లో మన వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఓకే, ఈ విధంగా స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన మేనేజ్ అని ఉంటుంది, గ్రీన్ కలర్ టిక్ చేసి పెట్టాను. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, జాయింట్ డిక్లరేషన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి జాయింట్ డిక్లరేషన్ అనేది మన పేజీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ మెంబర్ ఐడి ఉంది చూసారా, దాని దగ్గర మనకి ఏ మెంబర్ ఐడి అయితే లో మిస్టేక్స్ ఉన్నాయో, నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, తండ్రి పేరు కానీ, అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, అక్కడ కిందకి దానిపైన టిక్ చేస్తే మనకి మన యొక్క మెంబర్ ఐడీలన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా మన యొక్క మెంబర్ ఐడీలు కనిపిస్తాయి. మనకి ఏ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటుంది దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 అప్డేట్ డాక్యుమెంట్స్. మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. నెంబర్ 3 రివ్యూ చేసుకోమంటుంది. మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అటువంటివి, మన ఇచ్చిన ప్రొఫైల్ అప్డేట్ చేసిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఒకసారి చూసుకోమంటుంది కరెక్ట్గా ఉన్నాయో లేదని. ఈ 3 స్టెప్లు మనం ఇప్పుడు పూర్తి చేయాలి. ఓకే, నెంబర్ 1 అప్డేట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. కిందకి స్క్రోల్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. మన ఆధార్ నెంబరు, మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎండింగ్ అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఈ 3 కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, పెన్సిల్ మార్క్ ఉంది చూసారా, ఈ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, నేను ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. చూడండి, ఇలాగా ఇంటూ మార్క్ వస్తే మనం ఎడిట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్నట్టుగా. ఓకే, నేను నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్ నేమ్ కూడా 3 ఇచ్చాను. చూడండి, 3 ఇంటిలు గుర్తున్నాయి కదా, ఆ 3 నేను ఇచ్చాను. కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి
ప్రొసీడ్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటి అప్డేట్ డీటెయిల్స్ ఇస్తాము. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్, మన సెకండ్ వన్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. ఓకే, కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి డౌన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం నేమ్ చేంజ్ చేయడానికి 3 డాక్యుమెంట్స్ అడుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి 3 డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ చేంజ్ చేయడం కూడా 3 డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేము డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి 3 డాక్యుమెంట్స్, రెండేళ్ళు కలిపి 3 డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఫాదర్ నేమ్ చేంజ్ చేయడానికి మాత్రం ఎక్స్ట్రా 2 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అది నేను ఇక్కడ చూడండి, చాయిస్ ఫైల్ ఉంది కదా చూసారా, చూస్ ఫైల్ చూసారా, దానిపైన క్లిక్ చేస్తే మనం ఒక ఫైల్ పీడిఎఫ్ ఎక్కడ రెడీ చేసుకుని ఉంచుకున్నాము అక్కడికి డైరెక్ట్ తీసుకెళ్తుంది. అక్కడ మనం ఒక ఫైల్ అనేది ఎంచుకొని అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఈ విధంగా చూసారా, నేమ్కి, డేట్ ఆఫ్ బర్త్కి, ఫాదర్ నేమ్కి ఫస్ట్ డాక్యుమెంటు ఒకటి ఇస్తే సరిపోయింది. నెక్స్ట్ అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మన నేమ్ ఉంటుంది, మన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే మన ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ పాస్పోర్ట్ పైన మన తండ్రి నేమ్ ఫ్రంట్ పేజ్లో ఉంది కాబట్టి వేరేది ఏమైనా ఇచ్చుకోవాలి. ఓకే, అలాగే 3 డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత క్రిందికి స్క్రోల్ చేస్తే అప్లోడ్ అని చూసారా రెడ్ కలర్గా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం రివ్యూ చేసుకోమండి. థర్డ్ వన్, ఫస్ట్ వన్ ఇస్తాం, సెకండ్ వన్ ఇస్తాం, థర్డ్ వన్ రివ్యూ చేసుకోమంటుంది. మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవంది రివ్యూ చేసుకోవాలి, ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మాటకి మనం అప్లై చేయలేం కదా, అందుకే చాలా జాగ్రత్తగా చేసినప్పుడే చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోండి. ఓకే, కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఏంటంటే మార్చమంది నెంబర్, నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఇవి 3 మార్చుకున్నాం. మీకు ఒకవేళ ఏ డాక్యుమెంట్స్ ఇచ్చామంది కావాలంటే యూ ఆల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చూసిరా, దానిపై క్లిక్ చేస్తే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్రిందికి స్క్రోల్ చేస్తే డౌన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 2 చెక్ బాక్స్ ఉంటాయి. 2 చెక్ బాక్సుల పైన క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 1 టైం పాస్వర్డ్ అని మన దగ్గర మీకు ఒక 6 అంకెల ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందని మీ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. క్లిక్ చేయండి, సబ్మిట్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా చూడండి, మీకు సక్సెస్ఫుల్ అని వచ్చింది. పైన చూసారా రెడ్ కలర్ చేసి పెట్టాను. ఈ విధంగా సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత క్రిందికి స్క్రోల్ చేయండి. మీరు రిక్వెస్ట్ని పెట్టింది స్టేటస్ అంది క్రిందిని కనిపిస్తుంది. ఈ విధంగా మన ఒక మెంబర్ ఐడి, అలాగే మన కాంటాక్ట్, మనం ఏ డేట్ మార్చామంది అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, పెండింగ్ ఎట్ ఎంప్లాయర్, ఇది మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మన ఎంప్లాయర్కి వెళ్తుంది. మన ఎంప్లాయర్ ఓకే చేసిన తర్వాత ఇది పిఎఫ్ ఆఫీస్కి అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఎంప్లాయర్ ఎంత తొందరగా అయితే దీన్ని ఓకే చేస్తారో తర్వాత పిఎఫ్ ఆఫీస్కి అంత తొందరగా అయితే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవాలంటే మేనేజ్ అని చూసారు పైన, ఆ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే అక్కడ జాయింట్ డిక్లరేషన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కిందని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టేటస్ చెక్ చేసుకోవాలంటే స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి, మేనేజ్ పైన క్లిక్ చేస్తే అక్కడ జాయింట్ డిక్లరేషన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే క్రిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు స్టేటస్ అంది రిక్వెస్ట్ అంది కనిపిస్తుంది. అప్డేట్ డీటెయిల్స్ పెండింగ్ రిక్వెస్ట్ చూసారా, ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ స్టేటస్ చూసారా, అక్కడ మనకి మారుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే
ఈ వీడియో అనేది వేరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.